So hello everyone, welcome back to AP Institute. This is Ganesh from AP Institute. అయితే సోలార్ సిస్టమ్ క్లాస్ 1 క్లాస్ 2 ఎవరైతే క్లాస్ విన్నారో వినిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటి అంటే ఆ క్లాస్ మీకు అర్థమైతే ఆ క్లాస్ ఎవరైతే జాగ్రత్తగా విన్నారో కేర్ఫుల్గా విన్నారో ఎవరైతే కాన్సన్ట్రేట్ చేసి విన్నారో వారు చాలా ఈజీగా ఈ బిట్స్ అన్నీ ఆన్సర్ చేయగలుగుతారు. క్లాస్లో చెప్పినవన్నీ కూడా మీకు వర్క్ షీట్స్ కింద ఇవ్వడం జరిగింది. అయితే ఆ వర్క్ షీట్స్లో ఉన్న బిట్స్ని ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే, అయితే ఆన్సర్స్ మీరే చెప్పాలి. ఎవరికైతే ఆన్సర్ తెలిస్తే వాళ్ళు హ్యాండ్ రేస్ చేసి ఆన్సర్ చెప్పండి. ఎవరైతే ఆన్లైన్లో వింటున్నారో వారు మాత్రం నేను క్వశ్చన్ అడిగేటప్పుడే మీరు ఆన్సర్ బయటికి చెప్పాలి. ఆన్లైన్లో వింటున్న వాళ్ళు బయటికి చెప్పాలి. ఇక్కడ ఆఫ్లైన్లో వింటున్న వారు మాత్రం ఇఫ్ యూ నో ద ఆన్సర్ జస్ట్ రైజ్ యువర్ హ్యాండ్, డోంట్ షౌట్ హియర్. ఓకే, ఫస్ట్ డాష్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆల్ ప్లానెట్స్, స్టార్స్, galaxy, celestial bodies, gases, clouds, light, etc. ఎంతమందికి దీనికి ఆన్సర్ తెలుసు? క్వశ్చన్ అడిగేటప్పటికే చాలామంది ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తున్నారు. వెరీ గుడ్. ఇంతమందరికీ తెలుసు, ఆల్మోస్ట్ ఒక 2 to 3 మెంబర్స్ తప్ప. అంటే సరిగా క్వశ్చన్ అర్థం చేసుకోవట్లేదు. మరొకసారి చూడండి క్వశ్చన్. డాష్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఆల్ ప్లానెట్స్, స్టార్స్, galaxy, celestial bodies, gases, clouds, light. ఓకే, ప్లానెట్స్, స్టార్స్, గ్యాలక్సీ, సెలెస్టియల్ బాడీస్, గ్యాసెస్, క్లౌడ్స్, లైట్ ఇవన్నీ ఎందులో ఉంటాయి? ఇవన్నీ కలెక్షన్ ఏమంటారు చెప్పండి? వెరీ గుడ్, యూనివర్స్. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్? యూనివర్స్. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్? యూనివర్స్. సో ఫస్ట్ మొత్తం మీకు టోటల్ 80 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే యూనివర్స్. వాట్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ఫస్ట్ క్వశ్చన్? యూనివర్స్. ఓకే, మీకు ఆన్సర్స్ అన్నీ ఇదే వర్క్షీట్లో నేను కిందనిచ్చాను, మీరు నోట్ చేసుకోండి. ఆన్లైన్లో వింటున్న వారందరూ కూడా ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అంటే యూనివర్స్. ఓకే, సో సెకండ్ క్వశ్చన్, ద స్టడీ ఆఫ్ యూనివర్స్ ఈజ్ కాల్డ్. ఆన్సర్ చెప్పాలి. ద స్టడీ ఆఫ్ యూనివర్స్ ఈజ్ కాల్డ్. ద స్టడీ ఆఫ్ యూనివర్స్ ఈజ్ కాల్డ్ ఆస్ట్రానమీ. తర్వాత ఈ వర్క్షీట్ మీకు ఇస్తాను, మొత్తం ఆన్సర్స్ అన్నీ మీరే చూడకుండా నాకు రాసి ఇవ్వాలి. ఓకే, సో ద స్టడీ ఆఫ్ యూనివర్స్ యొక్క స్టడీని ఏమంటామంటే ఆస్ట్రానమీ అంటారు. వెరీ గుడ్. థర్డ్ క్వశ్చన్, వాట్ ఈజ్ అవర్ ఓన్ గ్యాలక్సీ నేమ్? వెరీ గుడ్. వాట్ ఈజ్ అవర్ ఓన్ గ్యాలక్సీ నేమ్? మిల్కీ వే. ఆకాశగంగా. అనదర్ నేమ్ ఈజ్ ఆకాశగంగా. ఓకే, దట్ ఈస్ థర్డ్ క్వశ్చన్. ఫోర్త్ క్వశ్చన్, నేను ఎవరు అడిగితే వాళ్ళు చెప్పాలి. ఫోర్త్ క్వశ్చన్. ఓకే, సో వాట్ ఈస్ ద లార్జెస్ట్ గ్యాలక్సీ ఇన్ ద యూనివర్స్? What is the largest galaxy in the universe? So what is the largest galaxy in the universe? చెప్పాలి. LC1011. Is it correct? Wrong. ఎవరు చెప్తారు? చెప్పు. వెరీ గుడ్, క్లాప్ హర్. IC1011. IC1011 is the largest galaxy in the universe. What is the largest galaxy in the universe? IC1011. Next, nearest galaxy to our galaxy? Andromeda. ఓకే, ఎవరు అడిగితే వాళ్ళే చెప్పండి అరవద్దలగా. ఓకే, ఆండ్రోమెడా. ఇది కూడా మనం ప్రీవియస్ ఫస్ట్ క్లాస్ ఎవరైతే బాగా వింటారో వాళ్ళందరూ ఆన్సర్ చేయగలుగుతారు. తర్వాత వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఆఫ్ అవర్ గ్యాలక్సీ? ఎంతమంది చెప్తారు ఇందులో? వాట్ ఈస్ ద అనదర్? పూర్వంచి వాళ్ళన్నయ్య చెప్పు. వాట్ ఈస్ యువర్ నేమ్? నీ పేరు? అశాంత్. సో అశాంత్ జీతు, వాట్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ క్వశ్చన్? ఆకాశగంగా. మిల్కీ వేకి మరొక పేరు ఏంటమ్మా? ఆకాశగంగా. మన ఓన్ గ్యాలక్సీ పేరు అదే. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు చెప్తారు? హూ డిస్కవర్ ద సోలార్ సిస్టమ్ అండ్ ద పాత్ ఆఫ్ ద ప్లానెట్స్? సోలార్ సిస్టమ్ని, ప్లానెట్స్ యొక్క పాత్ని డిస్కవర్ చేసిన సైంటిస్ట్ పేరు. సైంటిస్టులు ఏమంటారు? వీడి గురించి డిస్కవర్ చేసిన సైంటిస్టులు ఏమంటారు? వెరీ గుడ్, ఆస్ట్రానమర్స్ అంటారు. ఆ ఆస్ట్రానమర్ పేరేంటి? ఎవరు చెప్తారు? ప్రత్యూష క్లాస్ సరిగా వినట్లేదు నువ్వు. నెక్స్ట్,
వెరీ గుడ్, నికోలస్ కోపర్నికస్. ఓకే, క్లాప్ హర్. ఓకే, నికోలస్ కోపర్నికస్. ఎవరమ్మా? నికోలస్ కోపర్నికస్. ఓకే, ఎవరు? కోపర్నికస్ అనే సైంటిస్ట్ సోలార్ సిస్టమ్ని డిస్కవర్ చేశాడు, ప్లానెట్స్ యొక్క పాత్ని కూడా చెప్పాడు. నెక్స్ట్ క్వశ్చన్, డోంట్ షౌట్, ఐ విల్ ఆస్క్ యూ. ఓకే, ఐ విల్ ఆస్క్ యూ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. డోంట్ షౌట్ అండ్ డోంట్ స్టాండ్ దేర్. ఓకే, అందరినీ అడుగుతాను. ఓకే, నెక్స్ట్, హూ టోల్డ్ ద సన్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ అండ్ ఆల్ సెలెస్టియల్ బాడీస్. ఓకే, అన్ని సెలెస్టియల్ బాడీస్కి సన్ అనేది, సెలెస్టియల్ బాడీకి ప్లానెట్స్కి సన్ అనేది సెంటర్ ఉంటుంది అని చెప్పేసిన సైంటిస్ట్ ఎవరు? సన్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ అండ్ సెలెస్టియల్ బాడీస్. సెలెస్టియల్ బాడీస్కి ప్లానెట్స్కి అన్నిటికీ సన్ సెంటర్ ఉంటారు అని చెప్పిన సైంటిస్ట్ ఎవరు? లాస్ట్ వన్, వెరీ గుడ్, కోపర్నికస్ అనే సైంటిస్టే చెప్తాడు. ఓకే, సెలెస్టియల్ బాడీస్ రివాల్వింగ్ అరౌండ్ ఇట్ డ్యూ టు ఇట్ గ్రావిటేషన్ పుల్. దీన్నే ఏమని చెప్తారు? హేలియోసెంట్రిక్ మోడల్. మీకు చెప్పాను. ఓకే, జియోసెంట్రిక్ థియరీ, హేలియోసెంట్రిక్ థియరీ అని చెప్పాను. హేలియోసెంట్రిక్ మోడల్ అంటే ఏంటి? సన్ సెంటర్ ఉంటారు, దాని చుట్టూ సెలెస్టియల్ బాడీస్, ప్లానెట్స్ అన్నీ కూడా తిరుగుతాయి. ఓకే, సో ఇలా చెప్పిన సైంటిస్ట్ ఎవరు అంటే ఆల్రెడీ మీరు చెప్పేశారు, కోపర్నికస్. మనకి ఇలా కూడా అడుగుతారు, వాట్ ఈజ్ హేలియోసెంట్రిక్ మోడల్ లేదా వాట్ ఈజ్ హేలియోసెంట్రిక్ థియరీ? హేలియోసెంట్రిక్ థియరీ మీన్స్ sun is the center of the solar system and all celestial bodies and planets round around the sun. Okay, revolve around the sun. Next question. ఇప్పుడు ఎవరు చెప్తారో చూస్తాను ఈ క్వశ్చన్కి. ఫస్ట్ క్లాస్లోని దీనికి చెప్పాను, సెకండ్ క్లాస్లో కూడా చెప్పాను దీని గురించి. నేను అడుగుతాను, మీరు సార్ అని నమ్మే పొడిపో అవసరం లేదు, అడుగుతాను. ఓకేనా? చూడండి, హూ టోల్డ్ ద ఎర్త్ ఈజ్ ద సెంటర్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. దీన్నే జియోసెంట్రిక్ మోడల్ అంటారు. ఎవరమ్మా? టాలమీ. స్పెల్లింగ్ పీతో స్టార్ట్ అవుతుంది, పీటీ, టాలమీ. ఓకే, జియోసెంట్రిక్ మోడల్. ఎర్త్ మధ్యలో ఉండి ఎర్త్ చుట్టూ సన్ను ప్లానెట్స్ తిరుగుతాయని చెప్పిన సైంటిస్ట్ ఈయన చెప్పింది రైటా రాంగా? రాంగ్. అందుకే ఈయన చెప్పింది కాకుండా మనకి 17th centuryలో చెప్పిన కోపర్నికస్ తీసుకున్న మోడల్నే మనం యాక్సెప్ట్ చేసాం, ఎందుకంటే అది నిజం చెప్పాడు, కరెక్ట్గా చెప్పాడు. ఓకే, అతనికన్నా ముందు ఈయన చెప్పాడు. ఈయన అసలు ఏమీ చెప్పలేని టైంలో ఈయన చెప్పాడు కాబట్టి ఈయన కూడా గ్రేటే. బట్ ఈయన చిన్న ఇమాజినేషన్ ఒకటే రాంగ్. ఇది సెంటర్ ఉంటుందని అనుకోవడమే రాంగ్. మిగతా ప్లానెట్స్ గురించి చెప్పాడు, సన్ గురించి చెప్పాడు, ఆ పార్ట్స్ గురించి చెప్పాడు, అన్నీ చెప్పాడు. ఒక చిన్న మిస్టేక్ చేయడం వల్ల ఆయన పేరు ఎక్కువగా చెప్పుకుంటున్నాం మనం. ఓకేనా? తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, ప్లానెట్స్ రివాల్వ్ అరౌండ్ ద సన్ ఇన్ డాష్ ఆర్బిట్. చెప్పు. వెరీ గుడ్, క్లాప్ హియర్. ఎలిప్టికల్ ఆర్డర్. ఓకే, సర్కిల్ కాదు. ఓకే, ప్లానెట్స్ అన్నీ కూడా సన్ చుట్టూ ఏ ఆర్బిటాల్లో తిరుగుతాయి? ఎలిప్టికల్ ఆర్బిటాల్లో తిరుగుతాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు చెప్తారో చూస్తాను నేను ఎవరు అడిగితే వాళ్ళే చెప్పాలి. ఓకే, ద నియరెస్ట్ స్టార్ టు ద ఎర్త్. వాట్ ఈస్ ఆన్సర్? సన్. ఎర్త్కి దగ్గరగా ఉన్న స్టార్ ఏంటి? సన్నే. మనం సోలార్ సిస్టంలోనే కదా ఉంది ఎర్త్, అందుకే ఎర్త్కి దగ్గరగా ఉన్న స్టార్ ఏంటమ్మా? సన్. నియరెస్ట్ స్టార్ టు ద ఎర్త్, సన్. నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్, మోస్ట్ అబాండెంట్ గ్యాసెస్ ఇన్ సన్. ఓకే, మోస్ట్ అబాండెంట్ గ్యాసెస్ ఇన్ సన్. హైడ్రోజన్. ఫస్ట్ ప్లేస్లో హైడ్రోజన్, సెకండ్ ప్లేస్లో హీలియం. హైడ్రోజన్ అన్నిటికన్నా ఎక్కువగా ఉంటుంది సన్ చుట్టూ, సన్ పైన. సెకండ్ ప్లేస్లో ఏముంటుంది? హీలియం ఉంటుంది. వాట్ ఈస్ యువర్ నేమ్? కార్తిక. క్లాప్ హియర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు ఆన్సర్ చెప్తారో చూస్తాను నేను. 13th క్వశ్చన్. ఓకే, డోంట్ షౌట్. అరవద్దు ఎవరు కూడా. సార్ అని అనద్దు, అడుగుతున్నాను కదా. ఓకేనా? ద సన్ ఈజ్ అబౌట్ డాష్ మిలియన్ కిలోమీటర్స్ అవే ఫ్రమ్ ద ఎర్త్. ఎర్త్కి సన్కి మధ్య డిస్టెన్స్ అడిగారు, ఎన్ని మిలియన్ కిలోమీటర్స్ అని అడిగారు. సో చెప్పమ్మా, చెప్పాలి గట్టిగా. 150. వాట్ ఈస్ యువర్ నేమ్? షాన్వి. క్లాప్ హియర్. ఓకే, డమ్మా 150 million kilometers away from the earth. Next,
హౌ మచ్ టైమ్, చూడండి బయట మోటార్ ఏమైనా ఆన్ చేసి వదిలేసారా? ఓకే, నెక్స్ట్ హౌ మచ్ టైమ్ డస్ లైట్ టేక్ టు రీచ్ ద ఎర్త్ ఫ్రమ్ ద సన్? ఓకే, ఎర్త్ నుంచి సన్కి, సారీ సన్ నుంచి ఎర్త్కి 8.5 minutes. అదే మినిట్స్ అండ్ సెకండ్స్లో చెప్తే 8 minutes 30 seconds లేదా 8 minutes 20 seconds. ఎగ్జాక్ట్గా అయితే 8 minutes 20 seconds. ఎగ్జాక్ట్గా అయితే ఎంతమా? 8 minutes 20 seconds. ఓకే, తర్వాత నెక్స్ట్ వాట్ ఈస్ అవర్ నేమ్? ఇషిత, టెల్ మీ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్, ద అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ద సన్. ఓకే, సన్కున్న చిట్ట చివరి లేయర్ని ఏమని పిలుస్తారు? కరోనా అని పిలుస్తారు. వెరీ గుడ్, క్లాప్ హర్, సిట్ డౌన్. నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు చెప్తారో చూస్తాను. ఓకే, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద శాటిలైట్ లాంచ్డ్ బై ISRO in 2023, the first Indian mission to observe the sun. ఓకే, సన్ని అబ్జర్వ్ చేయడానికి 2023లో ఇస్రో లాంచ్ చేసిన శాటిలైట్ పేరేంటి? ఏంటి అందరూ హ్యాండ్ రైజ్ చేస్తారు, అయితే ఒకరు హ్యాండ్ రైజ్ చేయలేదు, వాళ్ళనే అడుగుతాను. చెప్పరా, తెలీదా? మర్చిపోయావు అప్పుడే, చెప్పు. ఆదిత్య L1, ఆదిత్య L1. ఓకే, సన్ పైకి మనం పంపించిన ఒకే ఒక శాటిలైట్ ఆదిత్య L1. సన్ను అబ్జర్వ్ చేయడానికి సన్ యొక్క చివరి ఆర్బిటాల్స్ ఇంకా కొంచెం దూరంలో ఈ శాటిలైట్ అనేది సన్ చుట్టూ తిరుగుతుంది అన్నమాట. ఓకే, తర్వాత క్వశ్చన్ ఎవరు చెప్తారో చూస్తాను. ఎవరు సార్ అని అరవద్దు, నేను అడుగుతున్నాను కదా. వాట్ ఆర్ ద టెరెస్ట్రియల్ ప్లానెట్స్ and what is the another name of terrestrial planets? Terrestrial planets అంటే ఏంటి? another name of terrestrial planet ఏంటి? ఓకే, చెప్పమ్మా. terrestrial planet కి another name inner planets. ఇంకా what are the terrestrial planets? terrestrial planets ఏంటి? మెర్క్యూరీ ఫస్ట్ 4 ప్లానెట్సే కదా ఇన్నర్ ప్లానెట్స్. చెప్పు. మై వెరీ ఎడ్యుకేటెడ్ మామ్, మై మెర్క్యూరీ, వెరీ వీనస్, ఎడ్యుకేటెడ్ ఎర్త్, మమ్. సో మెర్క్యూరీ, వీనస్, ఎర్త్, మార్స్ అవి టెరెస్ట్రియల్ ప్లానెట్స్ అంటారు. ఈ ప్లానెట్స్కి మరొక పేరేంటి అంటే ఇన్నర్ ప్లానెట్స్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. So next question, what are the Jovian planets and what is another name of Jovian planets? Cheppu. Another name of Jovian planets is called outer planets. Another name of Jovian planets are outer planets or gaseous planets. Gaseous planets అని కూడా పిలుస్తారు. ఏమని పిలుస్తారు? Gaseous planets, coldest planets అవన్నీ కూడా. ఇంకా Jovian planets are Jupiter, Saturn, యురేనస్, నెప్ట్యూన్. జస్ట్ షోన్ యాజ్ నెప్ట్యూన్. ఆ కోడ్ నుంచి ఆ 4 ప్లానెట్స్ నేమ్స్ చెప్పచ్చు. ఓకేనా? నేను క్వశ్చన్ అడిగేలోపే మీరు ఆన్సర్ చెప్పాలి. ఎవరైతే ఆన్లైన్లో వింటున్నారో క్వశ్చన్ అడిగేలోపే, ఓన్లీ ఆఫ్లైన్ వాళ్ళకి మాత్రమే నేను అడిగిన వాళ్ళు చెప్పాలి. ఆన్లైన్లో నేను క్వశ్చన్ అడిగే టైంకి మీరు క్లాస్ ఆన్సర్ చెప్పేయాలి. ఒకవేళ మీరు ఆన్సర్ చెప్పలేకపోతున్నారు అంటే ఇమీడియట్గా ఈ వీడియో ఆపేసేయి. ముందు ఫస్ట్ 2 వీడియోస్ చూసి అప్పుడు ఈ వీడియో చేయాలి మీరు. ఓకేనా? తర్వాత what is the closest planet to the sun? What is the closest planet to the sun? Sun ki దగ్గరగా ఉన్న planet ఏంటి? Mercury. What is your name? P. Rohit, clap him. Sit down. నుంచుండిపోవద్దు, అందరినీ అడుగుతున్నాను కదా. నెక్స్ట్, వాట్ ఈస్ ద క్లోజెస్ట్ ప్లానెట్ టు ద సన్ ఏంటి చెప్పారు?
మెర్క్యూరీ చెప్పాడు. ఇప్పుడు వాట్ ఈస్ ద క్లోజెస్ట్ ప్లానెట్ టు ద ఎర్త్? ఎర్త్కి క్లోజెస్ట్ ప్లానెట్ ఏంటి? లాస్ట్ బెంచ్, లాస్ట్ పర్సన్, వినయ్ ప్రజ్వాల్, గట్టి చెప్పాలి. వీనస్, అనదర్ నేమ్ ఆఫ్ వీనస్, ఎర్త్ ట్విన్, ఎర్త్ ట్విన్ అని పిలుస్తాం కదా. సో కాబట్టి క్లోజెస్ట్ ప్లానెట్ టు ద ఎర్త్, సన్నకైతే మెర్క్యూరీ, ఎర్త్కైతే వీనస్, ఎర్త్కైతే వీనస్. చూసారా లెసన్ మీరు క్లాస్ ఎవరైతే బాగా విన్నారో వాళ్ళు చాలా ఈజీగా ఆన్సర్ చేయగలుగుతున్నారు. క్లాస్ చెప్పింది ఎంత యూజ్ అవుతుందో మీ అందరికీ, అందుకే లిజనింగ్ చాలా ఇంపార్టెంట్ ఫస్ట్. ఓకే, సో ఆప్షన్స్ ఇవ్వకుండానే ఆన్సర్స్ చెప్పేస్తున్నారు మీరు, అవునా? ఆప్షన్స్ ఇవ్వకుండానే చెప్పేస్తున్నారంటే మీరు క్లాస్ బాగా విన్నట్టు. మీరు చెప్పలేకపోతున్నారంటే క్లాస్ సరిగా వెళ్ళలేనట్టు. ఓకే, సిట్ ఎవ్రీవన్ ఫస్ట్, ఆల్ ఆఫ్ యూ సిట్. నెక్స్ట్, which planet is called morning star and evening star? Morning star and evening star, last one. మార్నింగ్ స్టార్ అని దాన్నే పిలుస్తారు, ఈవినింగ్ స్టార్ అని దాన్నే పిలుస్తారు. ఏంటది? వీనస్, వీనస్. ఓకే, తర్వాత వాట్ ఈస్ ద స్మాలెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్? సోలార్ సిస్టంలో స్మాలెస్ట్ ప్లానెట్ ఏంటి? లాస్ట్ వన్, మెర్క్యూరీ. స్మాలెస్ట్ ప్లానెట్ ఏంటి? మెర్క్యూరీ. మరి బిగ్గెస్ట్ ప్లానెట్ ఏంటి? వెరీ గుడ్. నెక్స్ట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 23. క్వశ్చన్ నెంబర్ 23, వాట్ ఈస్ ద బ్రైటెస్ట్ అండ్ హాటెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్? చెప్పమ్మా. బ్రైటెడ్ అండ్ హాటెస్ట్ ప్లానెట్ మార్స్ అని చెప్పారు, అది కరెక్టేనా? రాంగ్. ఓకే, బ్రైటెస్ట్ అండ్ హాటెస్ట్ ప్లానెట్ చెప్పు ప్రత్యుశ్రశ్రీ. వెరీ గుడ్. వీనస్ని బ్రైటెస్ట్ ప్లానెట్, హాటెస్ట్ ప్లానెట్, మార్నింగ్ స్టార్, ఈవినింగ్ స్టార్, ఇన్ని పేర్లు ఉన్నాయి వీనస్కి. ఎర్త్ ట్విన్. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ద డెన్సియెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్? డెన్సియెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్, డెన్సియెస్ట్ ప్లానెట్ చెప్పమ్మా. నువ్వు కూర్చోమ్మా, కూర్చో నువ్వు. చెప్పు నెక్స్ట్ వన్. నువ్వే. వెరీ గుడ్. ఓకే, అన్నిటికన్నా డెన్సియెస్ట్, డెన్సిటీ ఎక్కువగా ఉన్న ప్లానెట్ ఏంటమ్మా? ఎర్త్. మరి సెకండ్ ప్లేస్లో ఏముంది? సెకండ్ డెన్సియెస్ట్ ప్లానెట్, సెకండ్ డెన్సియెస్ట్ ప్లానెట్ ఏంటి? వెరీ గుడ్. సెకండ్ డెన్సియెస్ట్ ప్లానెట్ ఏంటమ్మా? మెర్క్యూరీ. వీనస్ కాదు, సెకండ్ డెన్సియెస్ట్ ప్లానెట్ మెర్క్యూరీ. మీకు చెప్పాను అది కూడా చెప్పినప్పుడు. ఓకే, ఫస్ట్ డెన్సియెస్ట్ ప్లానెట్ ఎర్త్ అయితే సెకండ్ డెన్సియెస్ట్ ప్లానెట్ ఏంటమ్మా? మెర్క్యూరీ. 25 క్వశ్చన్ కూడా అదే. నెక్స్ట్ 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 క్వశ్చన్, విచ్ ప్లానెట్ హ్యాస్ ద ఫాస్టెస్ట్ రివల్యూషన్? అన్నిటికన్నా స్పీడ్గా సన్ చుట్టూ తిరిగే ప్లానెట్ ఏంటి? మెర్క్యూరీ. ఏంటమ్మా ఆన్సర్? మెర్క్యూరీ. కూర్చోండి. ఓకే, అన్నిటికన్నా చాలా స్పీడ్గా రెవల్యూషన్ అయ్యేది. ఓకే, తర్వాత అన్నిటికన్నా స్లోగా రెవల్యూషన్ అయ్యేది? స్లోగా రెవల్యూషన్ అయ్యేది జూపిటర్. స్పీడ్గా రెవల్యూషన్ అయ్యేది మెర్క్యూరీ. ఎక్కువ స్పీడ్గా తిరిగేది మెర్క్యూరీ. అన్నిటికన్నా స్లోగా సన్ చుట్టూ తిరిగేది జూపిటర్. ఓకే, తర్వాత విచ్ ప్లానెట్ ఈస్ కాల్డ్ ఎర్త్ ట్విన్? ఆల్రెడీ చెప్పేసుకున్నాం, వీనస్. సిట్ డౌన్. ఎర్త్ ట్విన్ ఏంటి? వీనస్. తర్వాత సో నేను ఆన్సర్ కూడా చెప్పవసరం లేదు, మీరు అరవద్దని చెప్పాను నేను. విచ్ ప్లానెట్ ఈస్ కాల్డ్ బ్లూ ప్లానెట్? ఎర్త్. విచ్ ప్లానెట్ ఈస్ కాల్డ్ బ్లూ ప్లానెట్? ఎర్త్. నెక్స్ట్, విచ్ ప్లానెట్ ఈస్ కాల్డ్ వైల్డ్ ప్లానెట్? వైల్డ్ ప్లానెట్ అని ఏ ప్లానెట్ పిలుస్తాము? వీనస్. ఎందుకు దాన్ని వైల్డ్ ప్లానెట్ అని పిలుస్తాము? దాని చుట్టూ ఎక్కువ క్లౌడ్ ఉంటుంది. ఓకే, ఎక్కువ మబ్బులు ఉంటాయి దాని చుట్టూ కూడా, అందుకే దీన్ని వైల్డ్ ప్లానెట్ అంటాము. ఓకే, దాని చుట్టూ కూడా ఏంటి ఎక్కువ ఉంటుంది? క్లౌడ్స్ ఎక్కువ ఉంటాయి, అందుకే దీన్ని ఏమంటాము? వైల్డ్ ప్లానెట్ అంటాం. దేన్ని? వీనస్ని. దేన్ని? వీనస్ని. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్లానెట్ ఈస్ ద థర్డ్ ప్లానెట్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ డిస్టెన్స్ ఫ్రమ్ ద సన్? ఫస్ట్ ప్లానెట్ మెర్క్యూరీ, సెకండ్ వీనస్, థర్డ్ ప్లానెట్ ఏంటి? ఎర్త్. థర్డ్ ప్లానెట్ ఏంటి? ఎర్త్. నెక్స్ట్, విచ్ ప్లానెట్ హ్యాస్ ఫేవరబుల్ కండిషన్స్ టు సపోర్ట్ లైఫ్?
లైఫ్, మన లైఫ్ అంతా సపోర్ట్ చేసే ఫేవరబుల్ కండిషన్స్ ఆక్సిజన్ ఏ ప్లానెట్ మీద ఉంది? ఎర్త్. నెక్స్ట్, ద ఎర్త్ ఈజ్ టిల్టెడ్ డాష్ డిగ్రీస్ ఆన్ ఇట్స్ యాక్సిస్. 23.5 డిగ్రీస్, 23.5 డిగ్రీస్ టిల్ట్ అయ్యి తన యాక్సిస్ మీద టిల్ట్ అయ్యి ఇలా క్రాస్గా, మీరు గ్లోబ్ చూస్తే ఎలా ఉంటుంది? ఎర్త్ ఇలా నిలువుగా ఉంటుందా, ఇలా క్రాస్ తిరిగి ఉంటుందా? ఎంత 23.5 డిగ్రీస్ తన యాక్సిస్ మీద ఉండి తన చుట్టూ తాను తిరుగుతుంది అన్నమాట ఎర్త్. గ్లోబ్ అనేది మీరు చూస్తే తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద ఎర్త్ రొటేట్స్ డాష్ డిగ్రీస్ ఇన్ 4 minutes. ఎవ్రీ 1 degree తిరుగుతుంది 4 minutesకి. మరి కంప్లీట్గా 360 degrees తిరగాలంటే ఎంత టైం తీసుకుంటుంది? 23 hours 56 minutes తీసుకుంటుంది అప్రాక్సిమేట్గా. ఓకే, కంప్లీట్గా 360 degrees తిరగడానికి. ఓకే, హౌ మచ్ టైమ్ డస్ ద ఎర్త్ టేక్ టు కంప్లీట్ వన్ రొటేషన్? 1 rotation మీన్స్ 360 degrees ఆన్ ఇట్స్ యాక్సిస్. ఎంతమ్మా? 24 hours అప్రాక్సిమేట్గా. 23 hours 56 minutes. నెక్స్ట్ క్వశ్చన్ 60 ఎవరు కూడా. హౌ మచ్ టైమ్ డస్ ద ఎర్త్ టేక్ టు రివాల్వ్ అరౌండ్ ద సన్? హౌ మచ్ టైమ్ ఎర్త్ టేక్ టు రివాల్వ్ అరౌండ్ ద సన్? సో ఎవరు చెప్తారు? చెప్పు, లాస్ట్ వన్ నువ్వే చెప్పు, నువ్వే అమ్మా చెప్పాలి. యూ ఓన్లీ. 365 days 365 days 5 hours 48 minutes ఎగ్జాక్ట్గా చెప్తే ఇది. ఓకేనా? ఆ తర్వాత వాట్ ఈస్ ద నేచురల్ శాటిలైట్ ఆఫ్ ద ఎర్త్? అందరికీ తెలుసు, చెప్పవలసిన లేదు. మూన్. ఓకే, వాట్ ఈస్ ద నేచురల్ శాటిలైట్ ఆఫ్ ద ఎర్త్? మూన్. తర్వాత ద మ్యాక్సిమం డిస్టెన్స్ ఆఫ్ ద మూన్ ఫ్రమ్ ద ఎర్త్ ఈజ్ నోన్ యాజ్? చెప్పు. 3,84,400 kilometers. 3,84,400 kilometers మ్యాక్సిమం డిస్టెన్స్ ఆఫ్ ద మూన్ ఫ్రమ్ ద ఎర్త్. ఓకే, మూన్ నుంచి ఎర్త్కి మధ్య డిస్టెన్స్ ఎంతమ్మా? మ్యాక్సిమం డిస్టెన్స్ ఎంతమ్మా? 3,84,400 kilometers. అయితే ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ మ్యాక్సిమం డిస్టెన్స్ అడగలే. క్వశ్చన్ బాగా చదవండి. ద మ్యాక్సిమం డిస్టెన్స్ ఆఫ్ ద మూన్ ఫ్రమ్ ద ఎర్త్ ఈజ్ నోన్ యాజ్. డిస్టెన్స్ ఎంత అడగలే, డిస్టెన్స్ ఎంత అడగలేదు. మీరు జాగ్రత్తగా క్వశ్చన్ చూస్తే ఏంటి? మ్యాక్సిమం డిస్టెన్స్ ఏంటమ్మా? అపోగి. ఏంటి? అపోగి. చెప్పాను, ఎర్త్ నుంచి మూన్కి మధ్య డిస్టెన్స్ అడగలేదు నేను ఇక్కడ. మీరు డిస్టెన్స్ చెప్పారు కానీ క్వశ్చన్ మీరు సరిచ నోన్ యాజ్. నోన్ యాజ్ అంటే ఏంటి? ఆ డిస్టెన్స్ని ఏమని పిలుస్తారు అని అడుగుతున్నారు. అపోగి. మరి మినిమం డిస్టెన్స్ ఏమని పిలుస్తారు? ద మినిమం డిస్టెన్స్ ఆఫ్ ద మూన్ ఫ్రమ్ ద ఎర్త్ ఈస్ కాల్డ్ పెరిగి. ఇవి చెప్పుకున్నాం మనం. ఓకే, ఇప్పుడు హౌ మచ్ టైమ్ డస్ ద మూన్ టేక్ టు రొటేట్ ఆన్ ఇట్స్ యాక్సిస్? ఓకే, సిడేరియల్ మంత్, దాన్నే సిడేరియల్ మంత్ అంటాము. హౌ మచ్ టైమ్ డస్ ద మూన్ టేక్ టు రొటేట్ ఆన్ ఇట్స్ యాక్సిస్? ఓకే, మూన్ ఎంత టైం తీసుకుంటా తన యాక్సిస్లో రొటేట్ అవడానికి? హౌ మచ్ టైమ్ మూన్ టేక్ టు రొటేట్ ఆన్ ఇట్స్ యాక్సిస్? 27.3 days. ఎంతమ్మా? 27.3 days. తన చుట్టూ తాను రొటేట్ అవడానికి, తన చుట్టూ తాను తిరగడానికి మూన్ ఎంత టైం తీసుకుంటుంది? 27.3 days తీసుకుంటుంది. 27.3 days తీసుకుంటుంది మూన్ తన చుట్టూ తాను తిరగడానికి. ఎర్త్ అయితే తన చుట్టూ తాను తిరగడానికి 23 hours 56 minutes. అలాగే మూన్ తన చుట్టూ తాను తిరగడానికి 27.3 days తీసుకుంటుంది. ఓకే, దాన్నే సెరేడియల్ అంటాం. దాన్ని ఏమంటామా? సెడీరియల్ మంత్ అంటాము. ఒకసారి తన చుట్టూ తాను తిరగడాన్ని ఏమంటాము? సెడీరియల్ మంత్ అంటాము మూన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద టాలెస్ట్ మౌంటైన్ ఆన్ ద మూన్? టాలెస్ట్ మౌంటైన్ ఆన్ ద మూన్ ఎవరు చెప్తారు? ఎల్బి. గట్టిగా. మౌంట్ హ్యూంగా. చెప్పు. మౌంట్ మాన్స్ హైజెన్స్. ఏంటమ్మా?
మాన్స్ హైజన్స్. ఏంటి దాని పేరేంటి? మాన్స్ హైజన్స్. MONS మాన్స్ హైజన్స్. ఆ టాలెస్ట్ మౌంటైన్ పేరేంటి? మాన్స్ హైజన్స్. తను చెప్పింది రాంగ్. ఓకేనా? నెక్స్ట్, ద సైజ్ ఆఫ్ ద మూన్ ఈజ్ డాష్ టైమ్స్ ద సైజ్ ఆఫ్ ద ఎర్త్. ఇక్కడే మనకి రెండు విధాలు గుర్తుపెట్టుకోవాలి. మూన్ అడిగాడు. మూన్ చిన్నదా ఎర్త్ చిన్నదా? మూన్ చిన్నది. మూన్ చిన్నది కాబట్టి మూన్తో కంపేర్ చేస్తున్నాడు కాబట్టి మూన్ అనేది ఎన్ని టైమ్స్ చిన్నది ఎర్త్తో? 4 టైమ్స్ చిన్నది. ఎన్ని టైమ్స్ చిన్నది? 4 టైమ్స్ చిన్నది. కాబట్టి మూన్ గురించి అడుగుతాడు కాబట్టి 1/4 చిన్నది కాబట్టి 1/4 టైమ్స్ ద సైజ్ ఆఫ్ ద ఎర్త్. అదే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ద సైజ్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ డాష్ టైమ్స్ ఆఫ్ ద సైజ్ ఆఫ్ ద మూన్ అని ఇచ్చాడు. అప్పుడు ఇక్కడ ఏ రాయాలి? అప్పుడు 4 టైమ్స్ రాయాలి. ఎర్త్ గురించి అడిగితే 4 టైమ్స్, మూన్ గురించి అడిగితే 1/4 టైమ్స్. మూన్ గురించి అడిగితే 1/4 టైమ్స్. తర్వాత హౌ మచ్ టైమ్ డస్ లైట్ టేక్ టు రీచ్ ద ఎర్త్ ఫ్రమ్ ద మూన్? ఓకే, ఎవరు చెప్తారు? చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. చెప్పమ్మా. మిడిల్ వన్. 1.3 సెకండ్స్. 1.3 సెకండ్స్. ఓకే, ఎంత టైం తీసుకుంటుంది? ఏంటి ఎంత టైం తీసుకుంటుంది? మూన్ నుంచి ఎర్త్కి లైట్ రావడానికి. వెరీ గుడ్. సో 42 క్వశ్చన్స్ చెప్పేసుకున్నాము. ఇవన్నీ ఫస్ట్ క్లాస్లో చెప్పినవే. ఇవన్నీ చెప్పినవే కదా. ఏదైనా చెప్పన్నది ఇచ్చామా వర్క్షీట్లో? ఇవ్వలేదు కదా. మరి మీకు ఈ వర్క్షీట్ ఇచ్చినప్పుడు మీరు ఆన్సర్స్ యాజ్ ఇట్ ఈజ్గా అన్నీ రాసేయాలి చూడకుండా. అర్థమైందా? వర్క్షీట్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాబట్టి. ఓకే, దీనికన్నా ముందు మీరు చేయాల్సింది ఏంటి? 2 క్లాసెస్ జాగ్రత్తగా విన్న తర్వాత మీ బుక్లో ఉన్న MCQ క్వశ్చన్స్ అన్నీ చేయాలి. దీని తర్వాత క్లాస్ మీకు ఎర్త్ గురించి చెప్తాను నేను. ఎర్త్ గురించి, గ్రావిటీ గురించి 3rd క్లాస్. ఓకేనా? నెక్స్ట్, ద గ్రావిటేషనల్ పుల్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ డాష్ టైమ్స్ దట్ ఆఫ్ ద మూన్. ఎర్త్ పైన గ్రావిటీ ఎక్కువ ఉంటుందా, మూన్ పైన ఎక్కువ ఉంటుందా? ఎర్త్ పైన ఎక్కువ ఉంటుంది గ్రావిటీ, మూన్ పైన తక్కువ ఉంటుంది. సో కాబట్టి ఎర్త్ పైన గ్రావిటీ ఎక్కువ ఉంటుంది. సో గ్రావిటీ ఎర్త్ పైన ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎన్ని టైమ్స్ మూన్ కన్నా ఎక్కువ ఉంటుంది? 6 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. ఎర్త్ యొక్క గ్రావిటీ ఎన్ని టైమ్స్ ఎక్కువ ఉంటుంది? 6 టైమ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ద మూన్ అని ఇచ్చాడు అనుకోండి, చివరిలో ఎర్త్ ఇచ్చాడు అనుకోండి, అప్పుడేం రాయాలి? 1/6 టైమ్స్ అని రాయాలి. దేని గురించి అయితే అడుగుతున్నాడో దానికి ఎక్కువ ఉంటే 6 టైమ్స్, ఒకవేళ దానికి తక్కువ ఉంటే 1/6 టైమ్స్. ఓకే, సైజ్ అయితే 1/4 4, గ్రావిటీ అయితే 1/6 6. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 44 క్వశ్చన్. ద స్టడీ ఆఫ్ ద మూన్ ఈస్ కాల్డ్ సెలెనాలజీ. ఓకే, సెలెనాలజీ. ద స్టడీ ఆఫ్ ద మూన్ ఈస్ కాల్డ్ సెలెనాలజీ. చదివారు అందరూ కూడా? ఈ క్వశ్చన్ పేపర్ మీకు ఇస్తాను. మొత్తం 80 క్వశ్చన్స్, 80 అవుట్ ఆఫ్ 80 రావాలి అందరికీ కూడా, స్పెల్లింగ్స్తో సహా పర్ఫెక్ట్గా రాయాలి. తర్వాత విచ్ వన్ ఈస్ కాల్డ్ ద ఫాజిల్ ప్లానెట్? ఫాజిల్ ప్లానెట్ అని చెప్పేసి దేన్ని పిలుస్తారు? లాస్ట్ వన్ నువ్వే. ఫాజిల్ ప్లానెట్ అని దేన్ని పిలుస్తారు? ఎల్బి పక్కన ఉన్న తను. ఫాజిల్ ప్లానెట్ అని దేన్ని పిలుస్తారు? మార్స్ని పిలుస్తారా? రాంగ్. సిడాన్. ఎందుకు మీరు అలాగైపోతున్నారు? చెప్పండి సార్. వెరీ గుడ్. ఫాజిల్ ప్లానెట్ అని దేన్ని పిలుస్తారమ్మా? మూన్ని. మనకి చదువు ఎక్కువైపోతుంది సార్ ఈ మధ్య. సో ఫాజిల్ ప్లానెట్ అని దేన్ని పిలుస్తారు? మూన్ని పిలుస్తారు. వెరీ గుడ్. కూర్చో. నెక్స్ట్ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మిషన్ ఇండియా ఫస్ట్ లాంచ్డ్ టు మూన్ ఇన్ 2008 బై ఇస్రో? ఇస్రో అంటే ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? తప్పు. శ్రీహరికోట తప్పు. దాని హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? బెంగళూరులో ఉంది. ఓకే, ఇస్రో హెడ్ క్వార్టర్స్ ఎక్కడుంది? బెంగళూరులో ఉంది. అయితే దీని కంట్రోల్లో ఉన్న రాకెట్ లాంచింగ్ స్టేషన్ పేరు ఏంటి అంటే దీని కంట్రోల్లో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. దాని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్లో ఉన్న రాకెట్ లాంచ్ చేసే పేరేంటమ్మా? శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ స్టేషన్. అంటే సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఏమని పిలుస్తారు? శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ స్టేషన్ అని పిలుస్తారు. ఓకే, అయితే ఆ స్టేషన్ నుంచి మూన్ పైకి 2008లో ఏంటి పంపించాము? ఒక శాటిలైట్ పంపించాము. ఆ శాటిలైట్ పేరేంటి? చెప్పండి సార్. మూన్ పైకి పంపించిన శాటిలైట్ పేరేంటి 2008లో? గట్టి చెప్పు.
చంద్రయాన్ 1. వెరీ గుడ్. చంద్రయాన్ 1 2008లో పంపించారు. ఓకే, తర్వాత వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఆఫ్ శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ స్టేషన్? సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఎవరో తెలుసా సతీష్ ధావన్ అని అతను? ఎందుకు సతీష్ ధావన్ పేరు పెట్టారు? మనకి విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఉంది, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ ఉంది. వీళ్ళిద్దరూ కూడా మన ఇండియాకి రాకెట్స్ పైకి పంపించగలుగుతున్నామంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంప్రూవ్ అయిందంటే వాళ్ళ వల్లే. ఓకే, సో మొట్టమొదటి ఇస్రో చైర్మన్ ఎవరు అంటే సతీష్ ధావన్. ఓకే, మొట్టమొదటి చైర్మన్ ఎవరమ్మా? సతీష్ ధావన్. ఓకే, ఆయన పేరు మీదుగా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ని పెట్టారు. తర్వాత చాలా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ వాజ్ చంద్రయాన్ 3 లాంచ్డ్ టు ద మూన్? తర్వాత వాట్ ఆర్ ద నేమ్స్ ఆఫ్ ఇట్స్ లూనార్ ల్యాండర్ అండ్ రోవర్? ఓకే, సో చంద్రయాన్ 3ని ఎప్పుడు లాంచ్ చేశారు? దానిపైకి ల్యాండ్ అయిన ల్యాండర్ పేరేంటి, రోవర్ పేరేంటి? దానిపైకి ల్యాండ్ అయిన ల్యాండర్ పేరేంటి, రోవర్ పేరేంటి? మొత్తం 3 ఆన్సర్స్ చెప్పాలి. ఎవరు చెప్తారు? 3 ఆన్సర్స్. 3 ఆన్సర్స్ చెప్పాలి, కరెక్ట్గా చెప్పాలి. ఎవరు చెప్తారు? చెప్పమ్మా. ఫస్ట్ క్వశ్చన్కి ఫస్ట్ ఆన్సర్ చెప్పు. విచ్ ఇయర్ చంద్రయాన్ 3 లాంచ్ టు ద మూన్? చెప్పు. 2023 14 జూలై. తర్వాత సెకండ్ ల్యాండర్ పేరు చెప్పు. ల్యాండర్ పేరు విక్రమ్. మరి రోవర్ పేరు? ప్రజ్ఞాన్. ఏంటమ్మా? సో అలా ల్యాండర్ పేరు, రోవర్ పేరు, ఏ ఇయర్లో మనం పంపించామో కూడా మనకి ఇంపార్టెంట్. ఇవన్నీ మీ క్లాస్లో చెప్పాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్లానెట్ ఈజ్ కాల్డ్ ద రెడ్ ప్లానెట్? ఆ ఫోన్ ఇలా ఇవ్వండి. విచ్ ప్లానెట్ ఈజ్ కాల్డ్ ద రెడ్ ప్లానెట్? విచ్ ప్లానెట్ ఈజ్ కాల్డ్ ద రెడ్ ప్లానెట్? రెడ్ ప్లానెట్ అని చెప్పేసి మార్స్ని పిలుస్తారు. ఎందుకు మార్స్ని పిలుస్తారంటే దానిపైన ఏంటి, ఐరన్ ఎక్కువ ఉంటుంది. ఐరన్ ఓర్, ఎలాంటి రెడ్ సాయిల్తో ఉన్న ఐరన్ ఓర్ ఎక్కువగా ఉంటుంది. రెడ్ సాయిల్తో ఉన్న ఐరన్ ఓర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రెడ్ సాయిల్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని ఏమని పిలిచాము? రెడ్ ప్లానెట్. మన ఎర్త్ ఏంటి, బ్లూ కలర్. ఎందుకు బ్లూ కలర్లో ఉంటుంది? వాటర్ ఎక్కువగా ఉండడం వల్ల బ్లూ ప్లానెట్ అయితే ఇది రెడ్ ప్లానెట్ అయింది. నెక్స్ట్, వాట్ ఆర్ ద 2 మూన్స్ ఆఫ్ మార్స్? వాట్ ఆర్ ద 2 మూన్స్ ఆఫ్ మార్స్? సెకండ్ క్లాస్. ఇవన్నీ కూడా సెకండ్ క్లాస్లో చెప్పినవి. వాట్ ఆర్ ద 2 మూన్స్ ఆఫ్ మార్స్? ఏంటమ్మా? గట్టిగా చెప్పాలి. వెరీ గుడ్. ఏంటమ్మా? ఫోబస్, డైమోస్. ఫోబస్, డైమోస్. ఫోబస్, డైమోస్. ఫోబస్, డైమోస్. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద ఫస్ట్ మిషన్ లాంచ్డ్ బై ఇస్రో టు మార్స్ ఇన్ విచ్ ఇయర్? ఓకే, ఇస్రో లాంచ్ చేసిన మిషన్ పేరు ఏంటి, ఏ ఇయర్లో లాంచ్ చేసింది? చెప్పమ్మా. చెప్పు. మంగళయాన్ ఏ ఇయర్లో? చెప్పు. 2013లో లాంచ్ చేశారు. ఓకే, మనం మార్స్ పైకి పంపించిన మిషన్ పేరేంటి? మంగళయాన్. సన్ పైకి ఆదిత్య, మూన్ పైకి చంద్రయాన్. ఆ నేమ్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, 2013లో మంగళయాన్ మనం మార్స్ పైకి, మార్స్ ఆర్బిటాల్స్లో పంపించాం. మార్స్ పైకి కాదు, మార్స్ ఆర్బిటాల్లోకి, అంటే మార్స్ చుట్టూ తిరుగుతుంది. ఓకే, మార్స్ MOM, మామ్ అంటాము. ఓకే, మార్స్ ఆర్బిటాల్లో, మార్స్ ఆర్బిటాల్ మిషన్. సో మార్స్ ఆర్బిటాల్ మిషన్ పేరు ఏంటంటే మంగళయాన్. ఓకేనా? నెక్స్ట్, చాలా ఈజీ క్వశ్చన్. ఓకే, వాట్ ఈస్ ద లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్? జూపిటర్. క్వశ్చన్ నేను అడిగినంత వరకు ఎవరు చెప్పొద్దు. అడిగిన తర్వాత ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పండి. ఓకేనా? నెక్స్ట్, వాట్ ఈస్ ద లార్జెస్ట్ ప్లానెట్ ఇన్ సోలార్ సిస్టమ్? జూపిటర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద లార్జెస్ట్ మూన్ ఆఫ్ జూపిటర్? అది లార్జెస్ట్ మూన్ జూపిటర్కే కాదు, సోలార్ సిస్టంలోనే పెద్ద మూన్ అది. చెప్పండి సార్. రాయా మెడ కాదు, కరెక్ట్గా చెప్పలేదు. చెప్పమ్మా. గైనామడ. ఏంటమ్మా? గైనామడ. ఏంటమ్మా? గైనామడ. లార్జెస్ట్ ప్లానెట్ ఏంటమ్మా? గైనామడ. నెక్స్ట్, హౌ మెనీ నేచురల్ మూన్స్ ఆర్ నేచురల్ శాటిలైట్స్ ఆఫ్ జూపిటర్? 95.
95 శాటిలైట్స్ ఉన్నాయి జూపిటర్కి. 95 శాటిలైట్స్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్లానెట్ హ్యాస్ ద హైయెస్ట్ నెంబర్ ఆఫ్ మూన్స్ అండ్ హౌ మెనీ? సో సాట్రాన్కి ఎక్కువ మూన్స్ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? 146 ఉన్నాయి. నేను క్వశ్చన్ అడిగేటప్పుడు మీరు ఆన్సర్ చెప్పాలి. ఓకే, అడిగిన తర్వాత చెప్పాలి. అర్థమైందా? సో ఆన్లైన్లో వింటున్న వాళ్ళు కూడా క్వశ్చన్ అడగగానే ఆన్సర్ చెప్పాలి. మీరు ఒకవేళ ఆన్సర్ చెప్పకపోతే ఏం చేయాలి? మరలా క్లాస్ రెండవసారి విని అప్పుడు ఈ క్లాస్ మీరు చూడాలి. ఓకేనా? నెక్స్ట్ వాట్ ఈస్ ద ఫాస్టెస్ట్ స్పిన్నింగ్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్? ఫాస్టెస్ట్ స్పిన్నింగ్ అంటే రొటేషన్ చాలా స్పీడ్గా ఉన్న ప్లానెట్ ఇదే. రొటేషన్ స్లోగా ఉన్నదైతే మెర్క్యూరీ, రొటేషన్ స్పీడ్గా ఉన్నదైతే జూపిటర్. ఓకే, రొటేషన్ వేరు, రివల్యూషన్ వేరు. జాగ్రత్తగా చదవాలి. రొటేషన్ వేరు, రివల్యూషన్ వేరు. ఓకేనా? తర్వాత విచ్ ప్లానెట్ ఈజ్ కాల్డ్ ద వింటర్ ప్లానెట్? వింటర్ ప్లానెట్ అని దేన్ని పిలుస్తారంటే జూపిటర్ని పిలుస్తారు. ఓకే, జూపిటర్ తర్వాత ఉన్న అన్ని ప్లానెట్స్ కోల్డ్ ప్లానెట్స్, కానీ వింటర్ ప్లానెట్ అని దేన్ని పిలుస్తారని జూపిటర్ పిలుస్తారు. ఓకే, మొత్తం మనకి జోవియల్ ప్లానెట్స్ అన్నీ కూడా ఏంటి? కోల్డ్ ప్లానెట్స్. అందులో వింటర్ ప్లానెట్ అని దేన్ని పిలుస్తారంటే జూపిటర్ని పిలుస్తారు. ఓకే, తర్వాత వాట్ ఈస్ ద లార్జెస్ట్ మూన్ ఆఫ్ సాట్రాన్? అడగకుండా ఎందుకు చెప్తున్నారు? సిట్ డౌన్, చెప్పు. వాట్ ఈస్ ద లార్జెస్ట్ మూన్ ఆఫ్ సాట్రాన్? సెకండ్ లార్జెస్ట్ మూన్ అదే మన సోలార్ సిస్టంలో. ఏంటమ్మా? టైటాన్. ఓకే, క్లాప్ హిమ్. ఓకే, లార్జెస్ట్ మూన్ ఏంటి సాట్రాన్కి? టైటాన్. ఎన్ని మూన్స్ ఉంటాయి సాట్రాన్కి? 146. నెక్స్ట్, విచ్ ప్లానెట్ ఈస్ కాల్డ్ ద జ్యువెల్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్? జ్యువెల్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ అని చెప్పేసి ఏ ప్లానెట్ని పిలుస్తారు? జ్యువెల్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ అని చెప్పేసి ఏ ప్లానెట్ని పిలుస్తారు? చదివారా? సో క్వశ్చన్ నెంబర్ 59. సాట్రాన్ పిలుస్తారు. దేని పిలుస్తారు? సాట్రాన్. జ్యువెల్ అంటే ఏంటి? జ్యువెలరీ అంటే ఏంటి? జ్యువెలరీ అంటే మనం నెక్కకి పెట్టుకుంటాం కదా, నెక్కకి ఇవన్నీ కూడా. అలాగే దాని చుట్టూ కూడా అందంగా ఆర్నమెంట్స్, దాని చుట్టూ కూడా రింగ్స్ ఉంటాయి. అందుకే దీన్ని ఏమని పిలుస్తామంటే జ్యువెల్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్. ఏ ప్లానెట్ని పిలుస్తారు? జ్యువెలరీ అంటే రింగు, మనం జ్యువెలరీస్ పెట్టుకుంటాం కదా. అలాగే సాట్రాన్ అందంగా కనిపించడానికి కారణం జ్యువెల్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ అని దేన్ని పిలుస్తారంటే అన్నిటికన్నా అందమైన ప్లానెట్ ఏంటి అంటే సాట్రాన్ మనకున్న ప్లానెట్స్. అందుకే దాన్ని జ్యువెల్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ అంటారు. విచ్ ప్లానెట్ ఈస్ కాల్డ్ ద రింగ్డ్ ప్లానెట్? సాట్రాన్. రింగ్డ్ ప్లానెట్ ఏంటమ్మా? సాట్రాన్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫార్తెస్ట్ ప్లానెట్ ఫ్రమ్ ద సన్? చిట్ట చివరి ప్లానెట్. ఫార్తెస్ట్ అంటే ఏంటి? దూరంగా ఉన్న ప్లానెట్. నియరెస్ట్కి ఆపోజిట్ వర్డ్ ఫార్తెస్ట్. సో ఫార్తెస్ట్ ప్లానెట్ ఏంటి సన్కి? లాస్ట్, నెప్ట్యూన్. లాస్ట్ ప్లానెట్ నెప్ట్యూన్. విచ్ ప్లానెట్ ఈస్ కాల్డ్ ద బ్లూ గ్రీన్ ప్లానెట్? ఆ బ్లూ గ్రీన్ ప్లానెట్ అని దేన్ని పిలుస్తారు? యురేనస్ లేదా గ్రీన్ ప్లానెట్ అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, విచ్ ప్లానెట్ ఇన్ అవర్ సోలార్ సిస్టమ్ ఈజ్ నాట్ విజిబుల్ టు ద నేకెడ్ ఐ? అయితే మనకున్న ప్లానెట్స్లో టెలిస్కోప్ యూజ్ చేసి కొన్ని నేకెడ్ ఐతో కొన్ని ప్లానెట్స్ మాత్రమే చూడగలం. ఒక ప్లానెట్ మాత్రం చూడలేము. అదేంటంటే చిట్ట చివరి ప్లానెట్. ఏంటి అది? నేకెడ్ ఐతో మనం చూడలేని ప్లానెట్ ఏంటి అంటే నెప్ట్యూన్. నెక్స్ట్, తర్వాత ద లోనార్ ఫేజ్ when the moon appears fully illuminated from the earth is called. ఫుల్ న్యూమరేటర్తో ఉన్న ఫుల్ మూన్ ఏమని పిలుస్తారంటే పూర్ణిమ. ద న్యూ మూన్ ఫేజ్ when the moon is invisible from the earth is also called అమావాస్య. What is the sixth planet which respect to the distance from the sun? Sixth planet. My very educated mom just shown అంటే ఏంటి? Saturn. Saturn is the sixth planet. Next, which planets rotates from east to west? East to west తిరిగే planets ఏంటి? యురేనస్, వీనస్. మరి వెస్ట్ టు ఈస్ట్ తిరిగేవి? మార్స్, ఎర్త్,
మెర్క్యూరీ, జూపిటర్. ఓకే, ఆ రిమైనింగ్ 6 ప్లానెట్స్ మార్స్, మెర్క్యూరీ, ఎర్త్, జూపిటర్, సాటర్న్, నెప్ట్యూన్ ఇవన్నీ కూడా వెస్ట్ నుంచి ఈస్ట్ తిరుగుతాయి. మన ఎర్త్ కూడా వెస్ట్ నుంచి ఈస్ట్కే తిరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్, వై ఈజ్ ప్లూటో కన్సిడర్డ్ డ్వార్ఫ్ ప్లానెట్? ప్లూటోని ఎందుకు డ్వార్ఫ్ ప్లానెట్ అని పిలుస్తారు? ఎవరు చెప్తారు? ప్లూటోని ఎందుకు డ్వార్ఫ్ ప్లానెట్ అని పిలుస్తారు? ఎవరు చెప్తారు? చెప్పు, నువ్వే, యూ ఓన్లీ. సో ప్లానెట్కి ఉండవలసిన ప్రాపర్టీ ఏంటంటే రొటేషన్ అండ్ రెవల్యూషన్ అరౌండ్ ద సన్. సన్ చుట్టూ రెవల్యూషన్ అవ్వాలి, రొటేషన్ అవ్వాలి, ఒక ఆర్బిటాల్లో తిరగాలి. కానీ అలా తిరగట్లేదు కాబట్టి దీన్ని ఎవరు తీస్తారు దీన్ని? ఏ ఆర్గనైజేషన్? ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్. ఓకే, ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్ IAU ఏం చేసిందంటే డ్వార్ఫ్ ప్లానెట్ అని చెప్పింది. అది ప్లానెట్ కాదని చెప్పింది. ఓకే, ఇన్ విచ్ ఆర్గనైజేషన్ గేవ్ ప్లూటో ద స్టాటస్ ఆఫ్ ద డ్వార్ఫ్ ప్లానెట్? ఏ ఆర్గనైజేషన్? ఇంటర్నేషనల్ ఆస్ట్రానమికల్ యూనియన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద రాకీ రిమనెంట్స్ లెఫ్ట్ ఓవర్ ఫ్రమ్ ద ఫార్మేషన్ ఆఫ్ ద సోలార్ సిస్టమ్ ఆర్ కాల్డ్. ఓకే, సోలార్ సిస్టమ్ ఫామ్ అయ్యేటప్పుడు మిగిలిపోయిన రాకీ రిమనెంట్స్ ఏమని పిలుస్తారు? చెప్పు. యాస్ట్రాయిడ్స్ అని పిలుస్తారు. యాస్ట్రాయిడ్స్ ఏ ప్లానెట్స్ మధ్య ఎక్కువగా ఉన్నాయి? సో యాస్ట్రాయిడ్స్ ఆర్ ఫౌండెడ్ బిట్వీన్ మార్స్ అండ్ జూపిటర్. దాన్ని ఏమని పిలుస్తారు? యాస్ట్రాయిడ్ బెల్ట్ అని పిలుస్తారు. ఏమని పిలుస్తారు? యాస్ట్రాయిడ్ బెల్ట్ అని పిలుస్తారు. అవన్నీ మీరు ఆన్సర్స్ రాయాలి ఈ పేపర్లో. నెక్స్ట్, ద స్మాల్ పీసెస్ ఆఫ్ రాక్స్ విచ్ మూవ్ అరౌండ్ ద సన్ ఆర్ కాల్డ్. స్మాల్ పీసెస్ ఆఫ్ రాక్స్ సన్ చుట్టూ తిరిగినవి ఏంటి? మిటోరస్. వాట్ ఈస్ అనదర్ నేమ్ ఆఫ్ మిటోరస్? షూటింగ్ స్టార్. ఓకే, మిటోరస్, అనదర్ నేమ్ ఆఫ్ మిటోరస్ కాల్డ్ షూటింగ్ స్టార్. నెక్స్ట్, డాష్ ఆర్ ద మేడప్ ఆఫ్ ఫ్రోజోన్ గ్యాసెస్, రాక్ అండ్ డస్ట్. ఏంటమ్మా? కామెట్స్. ఓకే, మన ఎర్త్కి స్ట్రైక్ చేసిన కామెట్ పేరేంటి? హేలియస్. ఏంటమ్మా? హేలియస్. నెక్స్ట్, వాట్ ఈజ్ రేడియేషన్? ఇట్ డస్ నాట్ రిక్వైర్ ఏ మీడియం ఫర్ ప్రాపగేషన్ ఆఫ్ హీట్. ఓకే, హీట్ ట్రావెల్ చేయడానికి ఎటువంటి మీడియం అవసరం లేకుండా, ఎటువంటి పార్టికల్స్ అవసరం లేకుండా హీట్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తే దాన్ని రేడియేషన్ అంటాము. రేడియేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది? రేడియేషన్కి ఎగ్జాంపుల్ ఏంటి? సన్ నుంచి ఎర్త్కి ట్రావెల్ చేసిన హీట్ అంతా రేడియేషన్ ఫామ్లోనే వస్తుంది. వాట్ ఈజ్ కండెన్షన్ అండ్ కన్వెన్షన్? కండెన్షన్ అంటే ఏంటి? సాలిడ్స్లో అంటే పార్టికల్స్ దగ్గరగా ఉండి పార్టికల్స్ మూవ్ అవ్వకుండా హీట్ ట్రాన్స్ఫర్ చేస్తాయి. మరి పార్టికల్స్ మూవ్ అవుతూ హీట్ ట్రాన్స్ఫర్ చేసేది కన్వెన్షన్. ఎగ్జాంపుల్ గ్యాస్ అండ్ వాటర్. వెరీ గుడ్. నెక్స్ట్, ద సెలెస్టియల్ బాడీస్ విచ్ ఆర్ వెరీ బిగ్, హాట్ అండ్ మేడప్ ఆఫ్ గ్యాసెస్ హ్యావింగ్ దేర్ ఓన్ హీట్ అండ్ లైట్ ఆర్ కాల్డ్. ఎవరు చెప్తారు? మళ్ళీ చూడండి క్వశ్చన్. ద సెలెస్టియల్ బాడీస్ విచ్ ఆర్ వెరీ బిగ్, హాట్ అండ్ మేడప్ ఆఫ్ గ్యాసెస్ హ్యావింగ్ దేర్ ఓన్ హీట్ అండ్ లైట్ దే ఆర్ కాల్డ్. ఎవరు చెప్తారు? చెప్పు. వెరీ గుడ్. ఏంటమ్మా? స్టార్. దాని పేరేంటి? స్టార్. లైట్ని హీట్ని ఇచ్చే వాటిని ఏమని చెప్పాను? స్టార్ అని చెప్పాను. ఓకే, స్టార్ యొక్క డెఫినేషన్ అది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్. ద గ్రూప్ ఆఫ్ స్టార్స్ దట్ అపియర్ టు ఫార్మ్ ఏ ప్యాటర్న్ ఆర్ షేప్ ఇన్ ద నైట్ స్కై ఈజ్ కాల్డ్. వెరీ గుడ్. కన్స్టలేషన్. క్లాప్ హెర్. ఓకే, ఒక షేప్లోని ఒక ప్యాటర్న్లోని గ్రూప్ ఆఫ్ స్టార్స్ ఏమని పిలుస్తారు? కన్స్టలేషన్. అండ్ నెక్స్ట్ బిట్, లాస్ట్ బిట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద కన్స్టలేషన్ విచ్ అపియర్స్ ఇన్ ద నార్త్ స్కై అండ్ ఫార్మ్స్ ద లిటిల్ డిప్పర్? చెప్పు. పోల్ స్టార్. ఏంటమ్మా? మనకి నార్త్ వైపు నుంచి కనిపిస్తూ, నార్త్ స్కై నుంచి కనిపిస్తూ లిటిల్ డిప్పర్ నుంచి మనం చూసే ఆ స్టార్ పేరు ఏంటమ్మా? పోల్ స్టార్. నార్త్ సైడ్ నుంచి అది వస్తుంది ఆ స్టార్. ఓకేనా? అర్థమైందా? వీటన్నిటికీ ఆన్సర్స్ కూడా ఉన్నాయి. ఓకే, సో లైట్ అయితే 8 minutes 20 seconds. ఇవన్నీ వీటికి ఆన్సర్స్. ఓకేనా? మనం చెప్పుకున్నదే ఇవన్నీ కూడా.
ఓకే, ఉర్సా మైనర్ ఆ నార్త్ స్టార్ని ఏమని పిలుస్తారమ్మా? ఉర్సా మైనర్ అని కూడా పిలుస్తారు. అనదర్ పేరేంటమ్మా? ఉర్సా మైనర్, అనదర్ నేమ్ ఆఫ్ నార్త్ స్టార్. ఓకే, అర్థమైందా? సో సోలార్ సిస్టమ్ అయిపోయింది. సోలార్ సిస్టమ్ మీద క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. అందులో ఉన్న బిట్స్ అన్ని మీరు చేయాలి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో ఎర్త్ గురించి మనం చెప్పుకుంటాము. ఓకే, సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ఆఫ్ యూ టేక్ కేర్. బై బాయ్.